హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకు నేను ఫస్ట్ పోపు వేస్తున్నాను. బాండీ పెట్టుకున్నాను. బాండీలో వచ్చేసి నేను ఒక 10 పచ్చిమిరపకాయలు ముందు వేయించేస్తాను. పచ్చిమిరపకాయలు వేసేసాను. నేను పోపు అన్ని సపరేట్గా వేయించేస్తాను ఫ్రెండ్స్ వేయించడానికి. నెక్స్ట్ నేను ఎండుమిరపకాయలు వేసాను ఒక 10 దాకా. ఇవి కూడా బాగా నల్లగా లేకుండా దూరగా వేయించేసి తీసేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వేరుశనగ గింజలు కూడా విడిగా వేయించేస్తున్నాను చూడండి. ఇవి దించే ముందు కొంచెం కరివేపాకు వేస్తాను సగం నేను. నెక్స్ట్ తాలింపు వేసేసాను ఫ్రెండ్స్. నేను మామూలు తాలింపే వేసాను, ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. అల్లం కానీ ఏమీ వేయలేదు, ఎందుకంటే పిల్లలు ఇష్టపడరు. ఈ తాలింపు వేగిన తర్వాత చివరిలో మీకు మామిడికాయ తురుము వేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, నేను దీనిలో కొంచెం బెల్లం తురుము వేసాను. ఫ్రెండ్స్, ఇదంతా మామిడికాయ తురుము. నాకు సరిపడా నేను కలుపుకుంటాను, అందుకని నేను ఇది మొత్తం వేయను, దానిలో సగమే వేస్తాను. మిగతాది సగం పచ్చిగా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉండిద్ది. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా నేను మామిడికాయ తురుము వేసేసాను. కొంచెం ఉంచుకున్నాను, అది వచ్చేసి నేను విడిగా కలిపేస్తాను. ఫ్రెండ్స్, ఇంకో స్టవ్ మీద నేను పొంగల్కి పెట్టేశాను, ఉడికిపోయింది. ఫ్రెండ్స్ చూడండి, ఈ విధంగా సరిపోతుంది. మళ్ళీ అడుగంటు పోయిద్ది, ఆపేద్దాం. ఫ్రెండ్స్, నేను పాలు పొంగొస్తే వెంటనే బియ్యం కూడా వేసేసాను. ఇంకా ఫ్రెండ్స్, ఇది మా ఇంటికి సరిపడా నేను రైస్ అనేది బాయిల్ చేసుకొని ఆరబెట్టుకున్నాను. ఇప్పుడు నేను అన్ని కలిపేసి మీకు ఎట్లా కలపాలో చూపిస్తాను. ఇప్పుడు నేను వేరుశనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నీ ముందు వేసేస్తాను చూడండి. వేసేసి ఒక్కసారి కలిపేస్తాను. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మామిడికాయ తురుము ఇదంతా కలిపేద్దాం దీనిలో. చూడండి, నేను ఇంకొంచెం పెద్దది ఇది తీసుకోవాల్సింది. నేను హడావుడిలో చిన్నది తీసుకున్నాను, ఇబ్బందిగా ఉంది నాకు కలపటానికి. అంత ఉప్పు వేసేసుకొని చూసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పులిహారని మొత్తం కలిపేసుకోండి ఇట్లా. ఈ సమ్మర్ సీజన్లో పండక్కి ఎంతో ఈ మామిడికాయ పులిహార అనేది చాలా బాగుండిద్ది. తింటే అండి కమ్మనైన. ఎండాకాలంలో నేను మామూలుగా అయితే కొత్తిమీర వేయచ్చు, పండగ కదా అని నేను కొత్తిమీర వేయలేదు. తింటే ఎంతో పుల్ల పుల్లగా నోటికి ఎంతో రుచిగా ఉండే మామిడికాయ పులిహార. ఫ్రెండ్స్, మీరు ఒకసారి మామిడికాయ పులిహార ఈ సమ్మర్ సీజన్లో ట్రై చేయండి.